రైట్. సరే అయితే ఇక ప్రస్తుతం భారత్‌లో మయన్మార్ అధ్యక్షుడి పర్యటన కారణంగా పొరుగు దేశాలైన చైనా కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు వారికి ఆందోళన మొదలైంది అని తెలుస్తోంది. అంటే ఇది మన మోదీ దౌత్య విజయంగా మనం చూడొచ్చా? ఎస్ అండి. ఇప్పుడు మయన్మార్ మిలిటరీ జుంటా గవర్నమెంట్ మయన్మార్ అధ్యక్షుడు భారత్లో పర్యటించడం, 5 రోజులు పర్యటించడం. ఈ 5 రోజుల పర్యటనలో భాగంగా ఇండియాతో మయన్మార్ ఎన్నో ఒప్పందాలు చేసుకుంటుంది. అసలు మయన్మార్ మిలిటరీ జుంటా గవర్నమెంట్ అధినేత అధ్యక్షుడు ఇండియా రావడం అంటే ముఖ్యంగా ఎవరికి భయం అంటే అది చైనాకి, బంగ్లాదేశ్కి చాలా పెద్ద వణుకు తెప్పించే అతిపెద్ద విషయం అనమాట. ఎందుకంటే మయన్మార్లో ఎక్కువ ఏంటంటే ఈ యొక్క అక్కడ అక్కడ ఏంటంటే డెమోక్రటిక్ గవర్నమెంట్ లేకుండా మిలిటరీ పాలన జరుగుతుంది. దాన్ని జుంటా గవర్నమెంట్ అంటారు. ఈ జుంటా గవర్నమెంట్ కంప్లీట్గా చైనా కంట్రోల్లో ఉంటుంది. చైనాతో 2500 కిలోమీటర్ల బౌండరీ. తర్వాత మయన్మార్ చైనా ఎకనామిక్ కారిడార్ కూడా ఒకటి ఉంది. క్యుక్యూపు పోర్టు దాకా చైనా అక్కడ ఎకనామిక్ కారిడార్ పెట్టి చైనా ఏంటంటే అక్కడ గ్యాస్ ఆయిల్ ఎక్కువగా చీప్గా దిగుమతి చేసేసుకుంటుంది, ఎనర్జీ రీసోర్సెస్ని. కాబట్టి మిలిటరీ జుంటా గవర్నమెంట్ కంప్లీట్గా చైనా మీద ఆధారపడే వీటో పవర్, మిలిటరీ పవర్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. కానీ ఇప్పుడు మయన్మార్ అలాంటి చైనా మీద ఆధారపడే మయన్మార్ అధ్యక్షుడు భారతదేశం వస్తున్నాడు అంటే మయన్మార్ ఏం కోరుకుంటుందంటే ఏషియన్ పవర్స్ అంటే మేజర్ పవర్స్ అయిన చైనా, ఇండియాల మధ్య బ్యాలెన్స్డ్గా ఉండడం వల్ల మనకి నేషనల్ సెక్యూరిటీ వస్తుంది. చైనా మీద డిపెండ్ అవుతే అంత కమ్యూనిస్ట్ గవర్నమెంట్ అది మనల్ని వాడుకుంటుంది. కాబట్టి ఇండియా మీదతో కూడా మంచి సంబంధాలు పెట్టుకుందామని ఇప్పుడు మయన్మార్ అధ్యక్షుడు ఇండియా వస్తున్నారన్నమాట. అంటే మయన్మార్ ఏం కోరుకుంటుందంటే చైనా ఇండియాతో బ్యాలెన్స్డ్ రిలేషన్షిప్ కోరుకుంటుంది, ఇండియాతో సత్సంబంధాలు కోరుకుంటుంది. మరి ఇండియా దాన్ని అందిపించుకుందంటే అందిపించుకున్నట్టు మనకు తెలుస్తుంది. రీసెంట్గా భారతదేశం నుంచి విక్రమ్ మిశ్రీ అని తర్వాత ఫారిన్ మినిస్టర్ మయన్మార్ పర్యటించడం, తద్వారా ఆయన అధ్యక్షుడికి ఆహ్వానిస్తూ అధ్యక్షుడు ఇప్పుడు భారత్లో పర్యటిస్తున్నాడు. దీనిలో భాగంగా మనం కూడా ఒక ఎనర్జీ డీలోడ్ కుదుర్చుకోబోతున్నాం. తర్వాత ఈ యొక్క సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి మయన్మార్ ద్వారా నార్త్ ఈస్ట్ని కలుపుతున్నాం. తద్వారా మనం బంగ్లాదేశ్ మీద ఆధారపడవలసిన అవసరం ఉండదు. ఇది బంగ్లాదేశ్కి అతిపెద్ద ఒక బిగ్ గుణపాఠం అనమాట. బంగ్లాదేశ్కి ఇటు చైనాకు కూడా ఒక పెద్ద గుణపాఠం. ఏషియాలో నువ్వే కాదు మాకు కూడా ఉన్నారు, మయన్మార్ మాతో కూడా సత్సంబంధాలు పెట్టుకుంది, దాని నుంచి ఎనర్జీ ఎక్కువగా ఆయిల్ గ్యాస్ ఎక్కువ లభిస్తుంది మయన్మార్లో కూడా, అది మనం తెచ్చుకోవచ్చు. తర్వాత ఈ విధంగా మనకేంటంటే నార్త్ ఈస్ట్లో ముఖ్యంగా ఇటు అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్ ఈ 4 స్టేట్లతో 1651 కిలోమీటర్ల బౌండరీ లైన్ మయన్మార్ తోటి ఉంటుంది. మయన్మార్లో ఏంటంటే నార్త్ ఈస్ట్లో ఉన్న ముఖ్యంగా టెర్రరిస్టు యాక్టివిటీస్ అన్నీ కూడా అక్కడ హెవెన్గా సేఫ్ హెవెన్గా చేసుకుంటారు. కాబట్టి మయన్మార్ అధ్యక్షుడు కూడా ప్రకటించారు, మయన్మార్ అధ్యక్షుడు మా మయన్మార్ భూప్రాంతాన్ని యాంటీ ఇండియన్ యాక్టివిటీస్కి మేము పర్మిషన్ ఇవ్వము అని చెప్పడం అంటే ఇది సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే ముఖ్యంగా నాగాలాండ్లో ఉన్న నాగాలాండ్ సోషలిస్ట్ కౌన్సిల్ అనే ఒక తీవ్రవాద డేంజరస్ ఎల్టీటీ అంత డేంజరస్ తీవ్రవాద సంస్థ అనమాట. వాళ్ళు మయన్మార్లో ఉంటారు, వాళ్ళు వచ్చి భారత్ మీద అటాక్ చేస్తారు. ఈ నాగాలిస్ట్ ఎన్ఎస్సిఎన్ అనే వీటిని మనం అరికట్టవచ్చు అనమాట. ఈ విధంగా నాగాలాండ్ నుంచి ఈ అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, త్రిపుర, మిజోరాంలో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని తర్వాత యాంటీ ఇండియన్ యాక్టివిటీస్ని మనం అరికట్టవచ్చు. దీంతో క్యూక్యూబ్ పోర్టు ద్వారా చైనా ఎలా పెట్టుకుందో మనం కూడా అక్కడ ఒక పోర్ట్ని ఉపయోగించుకోవచ్చు. తర్వాత ల్యాండ్ సౌత్ ఈస్ట్ ఏషియన్తో కనెక్ట్ అవ్వచ్చు. తర్వాత మయన్మార్ అనేది ఈ ఏషియన్ నేషన్స్ 10 నేషన్లో ఒక కీలకమైన నేషన్ అనమాట. దాంతో మనం సత్సంబంధాలు పెట్టుకుని చైనాకి పూర్తిగా చెక్ పెట్టవచ్చు అనమాట. ఒక అద్భుతమైన రిలేషన్షిప్ అని చెప్పవచ్చు. కాబట్టి ఇది మోడీ దౌత్య విధానంలో మళ్ళీ ఇది కూడా ఒక కలికిత్తురాయి, వన్ ఆఫ్ ది బెస్ట్ ఫారెన్ పాలసీ అచీవ్మెంట్ అనేది మనం చెప్పవచ్చు. ఇటు బంగ్లాదేశ్ మీద మనం ఆధారపడక్కర్లేదు, చైనా మీద ఆధారపడక్కర్లేదు. కాబట్టి చైనా, బంగ్లాదేశ్కి ఒకేసారి గుణపాఠం ఇస్తున్నాం. ఒక అద్భుతమైన దౌత్య విధానం ఇదైతే.